హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేవతీస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ కర్రీ చేశానండి. చిన్న మెంతి కూర పాలు కాంబినేషన్లో. ఈ కర్రీ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో చిక్కటి పాలు వేసి చేయాలండి. కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకోండి. ఈ మినప్పప్పు కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి మనం మెంతికూర యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి చిన్న మెంతికూర కట్టలండి. ఇవి కత్తెరతో కానీ చాకుతో కానీ కట్ చేయకూడదు, మనం చేయితో తుంపి వేయాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, అలా వేయండి. మనం కత్తితో కానీ కత్తెరతో కానీ కట్ చేస్తే చేదు వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక గిన్నె తీసుకొని మనం చేయితో ఇలా తుంపి వేసేసేయాలండి. రూట్స్ ఏమో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి, లీవ్స్ రైట్ హ్యాండ్తో పట్టుకొని ఇలా రౌండ్ తిప్పేసేస్తే కట్ అయిపోతాయి ఈజీగా మనకి. 4 కట్టలు కూడా ఇలాగే కట్ చేసి వేసేసుకొని బాగా శుభ్రంగా కడగాలండి. చాలా మట్టి ఉంటుంది ఇందులో, చాలా అంటే చాలా 2-3 సార్లు కడిగితే కానీ ఆ మట్టి అంతా పోదు. ఇలా కడిగేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్లోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి బాగా కలపాలండి. ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయల్లో వేసి వేయించుతుంటే చాలా కమ్మటి వాసన వస్తుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, కంటికి జుట్టుకి అన్నిటికీ కూడా చాలా మంచిదండి ఈ మెంతి కూర. ఇలా బాగా వేగిన తర్వాత 1 నిమిషం 1-2 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి. నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. బీరకాయలు చాలా లేతగా ఉన్నాయండి. ఈ పైన పొట్టు కూడా ఎక్కువగా తీయకూడదు. మనం పూర్తిగా తీసేస్తే మొత్తం ఫైబర్ అంతా పోతుంది. లైట్గా తీసేసుకోవాలి. తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. బీరకాయలన్నీ ఈ ముక్కలన్నీ లేతగా ఉన్నాయి కదండి, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసేయండి. ఇలా ఉప్పు వేసేస్తే తొందరగా మగ్గుతుంది. అండ్ మనము బయట నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదండి. ఇలా ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తే ఈ బీరకాయల్లో నుంచి న్యాచురల్గానే వాటర్ రిలీజ్ అవుతుంది మనకి. ఆ వాటర్లో కుక్ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేద్దాము. ఇప్పుడు మూత తీసి చూస్తున్నామండి. చూడండి, చక్కగా ఉడికిపోయినాయి మనకి. ఇప్పుడు కారం యాడ్ చేద్దాము. ఆల్మోస్ట్ ఈ బీరకాయ ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత కారం వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది మనకి. కారం వేసిన తర్వాత కూడా బాగా కలపండి ఒకసారి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసేయండి. నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. ఈ వర్షాకాలం బాగా మట్టి ఉంటుంది. ఈ కొత్తిమీరను కూడా 2-3 సార్లు నీళ్లు మారుస్తూ కడగాలండి. అప్పుడే మట్టి అంతా శుభ్రంగా పోతుంది. ఇలా కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల బీరకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ మెంతం కూర కొత్తిమీర కలిపి ఈ కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, కొత్తిమీర వేసిన తర్వాత కూడా కాసేపు ఉడకనియాలి. అంటే 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మనం మగ్గించుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో చిక్కటి పాలు తీసుకుంటున్నాను చూడండి. ఇలా చిక్కటి పాలు వేసుకుంటే ఈ బీరకాయ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. ఈ కర్రీ రైస్తో బాగుంటుంది అండ్ చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. రెండిటితో కూడా చాలా మంచి కాంబినేషన్. సో తప్పకుండా మీరంతా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది బాగా ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైన ఫ్లోట్ అయింది చూడండి. అండ్ ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. అండ్ ఇప్పుడు తీసి చూస్తున్నాం చూడండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉడికిపోయిందండి. పాలు పోసిన తర్వాత కూడా ఒక 5-6 నిమిషాలు ఉడికిచ్చేసాను. ఇంత క్రీమీ టెక్స్చర్తో ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన బీరకాయ చిన్న మెంతి కూర పాల కాంబినేషన్లో చేసిన కర్రీ.
దీన్నైతే నేను వేరే డిష్లోకి డిష్ అవుట్ చేశానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.